సౌజన్య గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రేపు పొద్దున గెలిచిన తరువాత అక్కడ ఉన్నది రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయకుంటే మీరేం చేస్తారు? మంచి క్వశ్చన్. నేను చెప్తా ఉన్నా, ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు 3 సంవత్సరాలు పడ్డాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికే నిదర్శనం. ఏమైనా చేసిందా ఇప్పటి వరకు? రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఎందుకు ఇయ్యరండి? ఎందుకు అభివృద్ధి చేయరు అంటే ప్రతిపక్ష పార్టీకి అభివృద్ధి చేయరా? బరాబర్ కొట్లాడతాం. వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసి ప్రజలకు రావాల్సిన హక్కులని మున్సిపల్ కౌన్సిల్లో కొట్లాడతారు. కౌన్సిల్లో కొట్లాడి 100కు 100% పట్టుకొని వచ్చే బాధ్యత మాది. దానికి ఈ వార్డు కౌన్సిలర్కి నిధులకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నిధులు వస్తాయి అనేది ఇది అంతా ఇక్కడ పబ్లిక్ పుట్టించేటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పుట్టించేటువంటి ఒక దుష్ప్రచారం. దాన్ని నేను తిప్పి కొడతా ఉన్నా. అట్లాగింత అనేకనన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక స్టేట్మెంట్ ఇప్పియని చూస్తాం. అధికార పార్టీకే ఓటేయాలా, అధికార పార్టీకి ఓటేస్తేనే నిధులు ఇస్తామని ఎక్కడన్నా రాసియండి. మీరు అఫీషియల్గా ఒక జీవో జారీ చేయండి, చూస్తాం. మేము దమ్ముందా మీకు? అట్లా వేసే దమ్ము లేదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అటువంటి హక్కు ఉంది. ఏ పార్టీకి ఓటు వేసే హక్కు అయినా పబ్లిక్ ఉంది. ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరాలు అధికారం, 1 సంవత్సరం వాళ్ళకి, ఇంకో సంవత్సరం చేస్తారు కావచ్చు, అంతకంటే ఎక్కువ చేయరు. ఆ తర్వాత ఎన్నికల ఇయరే ఉంటుంది. వాళ్ళు చేసేది ఏం లేదు. పబ్లిక్కి అధికారం బీఆర్ఎస్ వస్తుంది. 100% బీఆర్ఎస్లో కూడా నేను పనిచేస్తా. ఇక్కడ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముక్కు పిండి మరీ వసూలు చేసుకొని ఇక్కడ మేము పబ్లిక్కి సర్వీస్ చేయడానికి ముందున్నాం. అది కౌన్సిలర్గా కౌన్సిల్లో కొట్లాడాల్సినటువంటి బాధ్యత కౌన్సిలర్ పైన ఉంటుంది. వార్డులకు ప్రభుత్వానికి ఏముండదండి. ఎక్కడైనా కూడా గదే వార్డులకు ఎంత రావాలో ఫండు 34 వార్డులకు ఈక్వల్గా వస్తాయి. దాంట్లో మనము ఏ దమ్మున్న నాయకుడు ఎంబడి పడి మనం తెచ్చుకోవాలి. నిధులు మనం తెచ్చుకోవాల్సిన పని మన మీద ఉంటుంది. కౌన్సిలర్ నువ్వు గెలిచింటావు అనుకుంటే ఫండ్స్ రావు. ఎట్లా డెవలప్ అవుతుంది? నువ్వు పోవాలా, 4 రోజులు ఫైళ్ళు పట్టుకొని తిరగాల, ఆయన చుట్టూ ఈయన చుట్టూ, ఆయన చుట్టూ ఈయన చుట్టూ తిరిగి 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 తెచ్చుకోవాలి. అది బాధ్యత మనది. మనం ముంగట నెత్తిలేసుకొని పని చేయాల్సిన బాధ్యత కౌన్సిలర్కి ఉంటుంది. హనుమాన్ టెంపుల్ గురించి మాట్లాడారు కదా, అది ఎందుకు డెవలప్ కాకుండా అయింది? అది నాయకుల యొక్క వైఫల్యం అండి. మన బస్తీలో ఒక గుడి ఉన్నదంటే దాన్ని ఒక బస్తీ యొక్క కౌన్సిలర్ పెద్ద కొడుకు దాన్ని టేక్ ఓవర్ చేసుకొని దాన్ని మంచి చెడులు చూసుకొని దాన్ని డెవలప్ చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయించి దాన్ని ఎండోమెంట్లో పెట్టి దానికి ఫండ్స్ తీసుకొచ్చి ఒక పూజారిని పెట్టి దానికి నిత్య పూజలు చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? వార్డు కౌన్సిలర్కి ఉంటుంది. కానీ ఆ కౌన్సిలర్కి చేత కాలేదు. అది 20 సంవత్సరాల నుంచి గెలిచినటువంటి కాయకుడు ఈ గుడినే డెవలప్ చేయలేదు. ఇంకా పబ్లిక్ని ఏం డెవలప్ చేస్తారండి? పబ్లిక్ని డెవలప్ చేసే పరిస్థితి లేరు. ఉన్న టెంపుల్ కూడా మీరు వేరే వార్డులలో చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ ఒక గుడి కూడా లేదు మాకు మొక్కుదామంటే. కనీసం పేద ప్రజలకు వాళ్ళు దర్శనం చేసుకుందామంటే మంచి గుడి లేని అటువంటి పరిస్థితి ఈ 3వ వార్డులో ఉన్నదండి ఈరోజు. దాని మీద మేము కొట్లాడుతూ ఉన్నాం. అభివృద్ధి అనేది మేము అక్కడికి వెళ్ళి మొదలు పెడతాం. రేపు మాకు అవకాశం ఇస్తే ఈ ఎన్నికలతో సంబంధం లేదు. మేము గెలిచిన 4 రోజులనే ఎవరు ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మా సొంత ఫండింగ్తోని అక్కడ స్టాచ్యూ పెట్టించి మంచిగా దాన్ని డెవలప్ చేయించి దానికి విగ్రహ ప్రతిష్టాపన చేయించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయించి ఒక 3 రోజులు నిత్య పూజలు చేయించి 3 రోజులు అన్నదానం చేయించి దానికి ఒక రూపం దాన్ని ఎండోమెంట్లో తీసుకుపోయేదాకా అది ప్రధాన సమస్య. ప్రజలు అడుగుతూ ఉన్నారు. అది మేము చెప్పింది కాదు. ప్రజలు ఇదే సమస్య అడిగిన 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మనకు ఒక సరైన గుడి లేదు. సరైన నాయకుడే లేనప్పుడు మీకు సరైన వసతులు ఎట్లా వస్తాయి, సరైన గుళ్ళు ఎట్లా వస్తాయి, సరైన బళ్ళు ఎట్లా వస్తాయి అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఫస్ట్ ఓటేసేటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోండి. దాని అంతటా అవే మీ కాళ్ళ దగ్గరకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అయింది. అవును. మున్సిపాలిటీలో పాలన లేదు. అవును. కానీ మీ బస్తీలో వార్డులో ఉన్న సమస్యల మీద మేము ఇదివరకు తిరిగి షూట్ చేసుకోవడం జరిగింది. అక్కడ మాకు తెలిసిన ఏంటి అంటే చెత్తబండి రావట్లేదు, మోరీలది నాల తీయట్లేదు, రోడ్డు డ్యామేజ్ అయినా కూడా ప్యాచ్ వర్క్ చేయట్లేదని అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇట్లా బయటికి వెళ్ళి చూడండి. పోగా ఎన్ని సంవత్సరాలు అవుతానేయో అసలు మోరీలు తీసేయి మోరీలు తీపిచ్చేటోడు లేడు.
ఆ బాధ్యత ఎవరిదండి? కౌన్సిలర్ది. వాళ్ళకు నాలెడ్జ్ ఉంటే, వాళ్ళకి ఇంత చేసే అవగాహన ఉంటే, ప్రతిరోజు ఇప్పుడు మున్సిపాలిటీకి మనం ట్యాక్స్ కడుతున్నాం, మున్సిపాలిటీకి మనం అన్ని విధాలుగా వాటర్ బిల్లు కడుతున్నాం. ఇక్కడ నీళ్ళేమో 6 రోజులకు వస్తాయి. మున్సిపాలిటీ నాళ్ళలో తీసేటోడైతే 6 సంవత్సరాలైనా పత్తకుండదు. ఇక అటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు, కానీ పిలిచేటోళ్ళు లేరు కదా. ఇక్కడ పిలిపించి రోజు చెత్త బండిని పిలిపించి ప్రతి లైన్ టు లైన్ క్లీన్ చేయిస్తే ఈ వార్డు అభివృద్ధి జరుగుతుంది. నాలాలు రోజు తీపిస్తే ఈ వార్డు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రవీంద్ర నగర్ ఉన్నది, ఒక్క రోజు కూడా బండి పోదాడికి. అటువంటి కాడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంబేద్కర్ నగర్లో ప్రధానంగా ఒక రోడ్డు ఉంటే ఎప్పుడో ఒకసారి అమాస పున్నాక ఇట్లా అనంగా మేము కౌన్సిలర్లు కాకుండా అపోజిషన్ పార్టీలు ఉన్నాక మున్సిపాలిటీ ఫోన్లు చేయంగా బండ్లు వస్తాయి, అప్పుడో ఇప్పుడు కనబడుతుంది కావచ్చు, కానీ నిత్యం రాదు. రోజు తెప్పించుకునే బాధ్యత కౌన్సిలర్ది. అక్కడ మనకు మున్సిపాలిటీ నుంచి సర్వీస్ చేయడానికి మనం ట్యాక్స్ కడతాం కాబట్టి బరాబర్ వాళ్ళు మనకు సర్వీస్ చేయాల్సిన అవసరం వాళ్ళని ఉంది. కానీ అడగాల్సిన అవసరం కూడా మన నాయకునిపై ఉంటుంది. మన నాయకుడు అడగాడు, వాళ్ళు రారు. 2 లేవని ఈ సందర్భంగా పబ్లిక్కి తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో ఓడిపోయారు కదా, ఇప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? గెలవడానికి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? గతంలో కూడా నేను ఓడిపోలేదు. ఎందుకంటే ప్రజలు నన్ను ఆశీర్వదించారు, 2వ స్థానం ఇచ్చిర్రు. అయినా కూడా నేను ఓటమిగా తీసుకోలేదు. ఈసారి భారీ మెజార్టీతోని మేము గెలుస్తాం. ఎందుకంటే ఓటమి గెలుపుకు నాంది, తొలి ఓటమి గెలుపుకు నాంది. 100కు 100% ఈసారి మేము గెలుస్తామనే 100% ధీమా మాకుంది. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. ఒక్కసారి ఓడిపోగానే రాజకీయాలకు వెళ్ళి తప్పుకునే క్యాండిడేట్లను కాదు. ఈడ జెండా వాత దాకా ఈ 3వ వార్డుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు న్యాయం చేసేదాకా రాజకీయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఇందిరమ్మ ఇండ్లకు 50,000 1,00,000 రూపాయల దాకా తీసుకున్నారని అంటున్నారు కదా, మరి ముడుపులు ఇవ్వాలనే విమర్శ కూడా చేశారు కదా. మరి మీరు గెలిస్తే మీ వార్డులోని ఇందిరమ్మ ఇల్లు రావాలంటే అప్పుడు మీరు ఎలా చర్య తీసుకుంటారు? మరి ఇలాంటి అవినీతి జరగకుండా మీరు ఏ విధంగా? మంచి ప్రశ్న అడిగారు. ఈ 3వ వార్డులో ఒక డెవలప్మెంట్ కమిటీ అనేది మా ఆధ్వర్యంలో వేస్తాం. ఈ వార్డులోని ప్రజల్ని కలుపుకొని ఒక్కొక్క గల్లీ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఈ వార్డులో ఎన్ని గల్లీలు ఉన్నాయో అన్ని గల్లీలకు వెళ్ళి ఒక్కొక్క మెంబర్ని తీసుకొని ఒక డెవలప్మెంట్ కమిటీ అని వేస్తాం. ఏది ఉన్నా సరే ఆ కమిటీ ముంగట్నే ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చితే దాని లెక్క బరాబర్ వార్డు ప్రజలకు తెలియజేసే విధంగా ఇటు మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పత్రికా మీడియా ద్వారా కానివ్వండి, మేము 100% ఏం చేస్తూ ఉన్నాం, ఏం చెయ్యబోతాం, పబ్లిక్ ఎట్లా న్యాయం చేస్తామని చెప్తాం. ముడుపులు లేదే వాళ్ళకి ఇండ్లే అత్తలేవని నేను చెప్తా ఉన్నా. ఒక ఇంటి నెంబర్ రావాలంటే 5 నుంచి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు పేదోనికి ముడుపులు లేకుండా నీకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి ఎట్లా వస్తాయని మీరు అనుకుంటా ఉన్నారు? ఒకసారి ఎంక్వైరీ చేయండి. నేను చెప్పుడు కాదు, మీరు కూడా ఎంక్వైరీ చేయండి పర్సనల్గా. ఎందుకంటే మరి ఈ లిస్టు ఫస్ట్ లిస్ట్ ఏడవైంది, సెకండ్ లిస్ట్ ఏడవైంది, థర్డ్ లిస్ట్లో ఎందుకే ఇంతే మందికి వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఈ వార్డు ప్రజలు నిజంగా వాళ్ళు మేల్కొని, ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, మేల్కొని కొత్త వారికి అవకాశం ఇస్తేనే ఈ వార్డు అభివృద్ధి చెందుతుంది. అప్పటి వరకు కూడా చెందదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఇందాక అన్నారు కదా లంచాలు నడుస్తున్నాయని. అవును. లంచాలు అంటే మీకు ఎలా తెలిసింది? అంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? లంచాలు తీసుకునే పని చేస్తున్నారు అంటారు, మరి అప్పుడు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు? పేద ప్రజలు ఏదైతే ఇక 3వ వార్డులో మా వార్డులో రికార్డే కానీ మీ దృష్టికి వచ్చిందా? నేను చెప్తా ఉన్నా, దాని మీద మంచి ప్రశ్న ఇచ్చారు. ఈ 3వ వార్డు ప్రజలే స్వయంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల పైన మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్న ఈ 3వ వార్డులో సుమారు 1,363 మంది ఓటర్లు ఉన్నారండి. ఈ 1,300 మంది 63 అంటే సుమారు 500 కుటుంబాల పైచీలకు ఉంటాయి ఇక్కడ. ఈ కుటుంబాలకు కనీసము ఇన్ని ఇండ్లుంటే మరి వీళ్ళు ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఒక లిస్ట్ వచ్చింది,
రెండోది ఒక లిస్ట్ వచ్చింది, మూడోది ఒక లిస్ట్ వచ్చింది. అంటే లంచం ఇచ్చినోనికే ఇల్లు ఇచ్చింది అనేది పబ్లిక్లో టాక్ 100% ఉన్నాయి. మరి 500 కుటుంబాలు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఇళ్ళని 5 నుంచి 10 ఇండ్లు ఇచ్చారు మీరు. దానికి ఎమ్మెల్యే గారు గడ్డ వినోద్ గారు కమిటీలు వేశారు కదా, ఇందిరమ్మ కమిటీలు వేశారు. ఆ కమిటీలే అవి అన్ని ఉత్త కమిటీలు అంటే అవి పేరుకే కమిటీలు. ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డు కౌన్సిలరే డిక్లేర్ చేస్తారు ఏం జరగాల. వాళ్ళకు ఈ టేబుల్ కింద చెయ్యి దడితే కానీ పేద ప్రజలకు ఇల్లు రాలేదు. ఇది నేను బాధ్యత చెప్తా ఉన్నా. కావాలంటే ప్రతి ఒక్కరిని క్రాస్ క్వశ్చన్ చేసుకోండి. మీరు ఇప్పుడు పేద ప్రజలకు ఇల్లు రాలేదని అంటున్నారు. ఇప్పుడు మీ వార్డులో పేద ప్రజలు ఉన్నారా? మా వార్డులో ఉన్నారా? పొద్దున మీరు బెల్లంపల్లి అడ్డలో మీరు చూసినట్టయితే ఏదైతే హమాలీలు కానివ్వండి కూలీ దగ్గర కానివ్వండి చూస్తే పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి లేబర్ అడ్డలో ఉన్నటువంటి 1000 మందిలో ఈ బస్తీ నుంచి పోయేటువంటి 2 నుంచి 500 మంది నా 3వ వార్డు ప్రజలే ఉన్నారు. వాళ్ళు మహిళలు కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, పాపము పేద ప్రజలే ఉన్నారు నా వార్డులో. ఇదంతా 20 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేనటువంటి వార్డు కాబట్టి ఇక్కడనే పేద ప్రజలు ఎక్కడ ఉన్నారు. అన్ని వార్డులలో 34 వార్డుల కంటే ఈ వార్డులోనే పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరపునే నా పోరాటం జరుగుతూ ఉన్నది ఇన్ని సంవత్సరాల నుంచి. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే మనం ముందుకు వచ్చినాం. ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదు, ఎటువంటి నాయకుని ఎన్నుకోవాలో కూడా అవగాహన లేదు. పాపము కొన్ని సందర్భాలలో వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళకు ఓటేసారు కాబట్టి వాళ్ళు నష్టపోయారని వాళ్ళు గమనించుకొని మళ్ళీ మనల్ని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ అయినా అధికార ప్రభుత్వం అందరికీ ఇప్పుడు సన్న బియ్యము, రేషన్ కార్డు ఇవన్నీ శాంక్షన్ చేసింది కదా అని మీరు అనుకుంటారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు చూడొచ్చు. 420 హామీస్ ఇక్కడ నేను క్లియర్గా మీకు చూపిస్తా ఉన్నా, మీరు బరాబర్ చూడండి. ఈ హామీలన్నీ కూడా ఒక్కటన్నా నెరవేర్చిందా అని అడగండి. రాష్ట్ర ప్రభుత్వానికి సీదా నేను కుల్లా టు కుల్లా మీడియా ద్వారా నేను ప్రశ్న వేస్తూ ఉన్నా, మీరు దీంట్లో ఎన్ని నెరవేర్చారు నేను చదివి వినిపిస్తా. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడండి, వాళ్ళతో కూడా అడగండి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిడదీయాల్సిన బాధ్యత ఈ మీడియా పైన ఉంటుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. 1, మహిళలకు నెలకు 2500 హామీ ఇచ్చారు. 22 నెలలు వాళ్ళ ప్రభుత్వం నుంచి ఉంది. ₹1 కూడా అంటే పేద ప్రజలకు 55,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు 55,000 రూపాయలు వాళ్ళు బాకీ పడ్డారు. ఇక ఇది కాంగ్రెస్ బాకీ కార్డు నేను చదివి వినిపిస్తా ఉన్నా, మీరు చూడండి. రెండోది వృద్ధులకు బీడీ కార్మికులకు పెన్షను 4,000 రూపాయలు పెన్షన్ హామీ ఇచ్చారు. అది 22 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే వృద్ధులకు కానివ్వండి, బీడీ కార్మికులకు కానివ్వండి వాళ్ళు బాకీ పడి ఉన్నారు. 44,000 వాళ్ళ బాకీ ఉన్నది, ప్రతి ఒక్కరికి రావాలి. ఇది దివ్యాంగులకు పెన్షన్ అన్నారు. ఎంత అన్నారు? నెలకు 6,000 రూపాయలు అన్నారు. 22 నెలల నుంచి వాళ్ళు బాకీ ఉన్నారు. వృద్ధులకు 44,000 రూపాయలు వాళ్ళు బాకీ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు తులం బంగారం అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ తులం బంగారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక నా అక్క చెల్లెళ్లకు విద్యార్థినులకు స్కూటీ అన్నారు. ప్రతి ఒక్కరు స్కూటీ కొనిస్తామన్నారు. ఆ స్కూటీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఆ స్కూటీలు యువతి విద్యార్థినులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కూటీలు బాకీ ఉన్నది. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంటు, కాలేజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలు ఇలా బకాయి పడ్డటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను చెప్తా ఉన్నా. రేపు ఇంకొకటి రైతు భరోసా, 4 ఎకరాల రైతుకు కౌలు రైతుకు 76,000 రూపాయలు అటువంటి బాకీ ఉన్నది. రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తున్నారు, అది బాకీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వరి పంటలకు ₹500 బోనస్, ప్రతి ఎకరాకు 12,500 రూపాయలు హామీ, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. 50,000 ప్రతి రైతుకు బాకీ ఉన్నారు. రైతు కూలీలకు ఉపాధి హామీ సంవత్సరానికి 12,000 హామీ అని చెప్పారు. పెద్ద బకాయిలు చెప్పారు. 2 సంవత్సరాల నుంచి 24,000 రూపాయలు బకాయిలు ఉన్నది. ఇంకొకటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల బాకీ, నిరుద్యోగ భృతి 22 నెలల నుంచి బాకీ ఉన్నారు, 88,000 రూపాయలు బాకీ. ఇంకొకటి విద్యా భరోసా కార్డు అన్నారు, విద్యార్థులకు 5 లక్షల బాకీ, 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా కింద వాళ్ళు బాకీ ఉన్నారు.
ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల హామీ, 2 సంవత్సరాల నుంచి ఆటో కార్మికులకు కూడా 24,000 రూపాయలు బాకీ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను మీడియా ముఖంగా బరాబర్ చెప్తా ఉన్నా. మీరు ఇప్పుడు వార్డులో ఉన్న ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక్కటే అండి, 20 సంవత్సరాల నుంచి ఈ మూడో వార్డుని పట్టి పీడిస్తున్నటువంటి అవినీతి నాయకులను తరిమి కొట్టాల్సిన బాధ్యత, ఓట్ల ద్వారా తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈ మూడో వార్డు ప్రజలపైన ఉన్నది. ఫస్ట్, ఓటరు ప్రలోభాలకు గురి కావద్దు. ఎటువంటి ప్రమాదము ఉందంటే ప్రలోభాలకు గురైతే నీకు రావాల్సిన హక్కులను నువ్వు అమ్ముకున్నట్టే. ఫస్ట్ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలా. ఎందుకంటే ఓటుకు నోటు ఇచ్చినా కూడా మీరు తీసుకోవద్దు. ఓటు వేయమని ప్రమాణం, దేవుని మీద ప్రమాణం చేపిస్తే మీరు చేయొద్దు. ఎట్టి పరిస్థితులలో ఆ పని మాత్రం చేయొద్దు. ఈసారి మూకుమ్మడిగా మార్పు జరగాలని ప్రజల్ని నేను వేడుకుంటా ఉన్నా, కోరుతా ఉన్నా. లేదు అంటే మార్పు జరగకపోతే 20 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధలు ఇంకా 5 సంవత్సరాలు కూడా రిపీట్ అవుతాయి. ఆ అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అటువంటి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇయ్యద్దని నేను ఈ సందర్భంగా బాజాప్తా చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నా. ఈ మీడియా మిత్రులు నాకు అవకాశం ఇచ్చిర్రు, నాకు మంచి సమయం కేటాయించినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులు, ఈ మీడియా మిత్ర బృందానికి నా యొక్క పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకటువంటి నమస్కారాలను తెలియజేస్తా ఉన్నా. 3వ వార్డు ప్రజలు కూడా రేపు రాబోయే ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి మా సౌజన్య బిడ్డల విజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో మీరు గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు.